అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇదైతే సాటర్డే రోజు అంటే ఇండిపెండెన్స్ డే రోజు తీసిన వీడియో. మార్నింగ్ అయితే 5:30కి అయితే లేచాను. లేచిన తర్వాతనైతే ఈ యోగా మ్యాట్ వేసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు సూర్య నమస్కారాలు కొంచెం సేపు యోగాని అయితే చేసుకొని బయటకు వచ్చేసరికి సన్నం చినుకులు పడుతున్నాయి. ఇక వర్షం అయితే చిన్నగా పడుతుందన్నమాట. ఇక ముగ్గు అయితే వేద్దాము అని బయటకు వచ్చి ముగ్గులు అయితే వేస్తున్నాను. శుద్ధ అయిపోయింది ఇంట్లో, అందుకని చాక్పీస్తోటే వేస్తున్నాను. శుద్ధతోటి వేస్తే చాలా బాగుంటుంది ముగ్గు, కానీ శుద్ధ అయిపోయింది. ఇక నాకు కొన్ని ముగ్గులు వచ్చు, ఎక్కువ ముగ్గులు అయితే రావు. అవే తిప్పి తిప్పి వేస్తా. ఇక ఇంతకుముందు అయితే చాలా ముగ్గులు వచ్చేవి, కానీ అవన్నీ మర్చిపోయినట్టు అయినాయి. ముగ్గు అయితే వేసి ఇంట్లోకి వచ్చేసి శంకుపూలు ఉండే ఇంట్లో. ఇక డీటాక్స్ వాటర్ పెట్టుకుందాము శంకుపూలతోటి. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక వాటర్ అయితే పెట్టేసుకున్నానండి. మంచిగా ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే ఆ వాటర్, ఆ కలర్ అంతా మనకు వాటర్లోకి వచ్చేస్తుంది. ఇట్లా మంచిగా అయితే వడకట్టుకొని అయితే నేను తాగేసాను. ఇది ఎలాంటి మనకు టేస్ట్ కానీ ఎట్లాంటి ఫ్లేవర్ ఉండదు. అది తాగిన తర్వాత ఇక పిల్లలైతే లేచిండ్రు. ఇండిపెండెన్స్ డే కదా, తొందరగానే వెళ్తారు స్కూల్కి అయితే. అందుకని నేనైతే ఇక్కడ ఫస్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. చట్నీ ప్రిపేర్ చేసి పల్లి పుట్నాలు వేసి చట్నీ అయితే చేసేసాను. ఇలా చేసి దానికైతే పోపు పెట్టేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను పోపుకైతే. పోపు పెట్టిన దాంట్లోనే పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపు పెట్టిన దాంట్లోనే ఇప్పుడు బోండాలకు నేను నైటే నానబెట్టుకున్నాను. ఇది గోధుమ పిండి, మైదా పిండి కాదు. గోధుమ పిండిలో పుల్లటి పెరిగేసి ఎలాంటి సోడా ఏం వేయలేదన్నమాట. నైటే కలిపి పెట్టేసుకున్నాను. అది మార్నింగ్ వరకు ఇలా పొంగింది. అందులో సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. అసలు గోధుమ పిండితో వేసినా కూడా బోండాలు చాలా బాగా వస్తాయి. పుల్లటి పెరుగు వేసుకోవాలి, నైటే కలిపి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా బోండల్లాగా వేస్తే మా పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు, అందుకని ఇలా వేసిన. ఇక అవైతే మంచిగా గాలిన తర్వాత చూడండి ఎంత బాగా పొంగినాయో. అసలు ఎక్కువ మంది మైదా పిండితో వేస్తేనే పొంగుతాయి అని అనుకుంటారు, కానీ గోధుమ పిండితో వేస్తే కూడా చాలా బాగా పొంగుతాయి, చాలా బాగా కలర్కి వస్తాయి. నేనైతే ఎప్పుడు వేసినా కూడా గోధుమ పిండితో వేస్తాను. మైదా పిండి తొందరగా అరగదు, మంచిది కాదు కదా హెల్త్కి. అయినా డీప్ ఫ్రై కూడా నేను ఎక్కువ చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తాను, 1 వీక్ ఒకసారి చేస్తాను అనమాట. టిఫిన్స్ ఎక్కువ చేయను. బొండలు అయితే వేసి ఇచ్చిన తర్వాత వాళ్ళైతే తిని ఇక రెడీ అయిపోయినరు. పిల్లలైతే ఇండిపెండెన్స్ డేకి వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో. ఇదైతే వాళ్ళే రెడీ చేసుకున్నారు. ఈ బ్యాడ్జీలు అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. వాళ్ళ పేపర్స్ తోటి వాళ్ళే ఇద్దరు మంచిగా రెడీ చేసుకొని అవే పెట్టుకొని వేయినరు. వల్ల ఎంత బాగా చేసుకున్నారో. ఇండిపెండెన్స్ డేకి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. వీళ్ళు ఇంతకుముందు అయితే అన్నిట్లలో పార్టిసిపేట్ చేసేటోళ్ళు, డ్యాన్స్లో స్కిట్స్ అట్లా పార్టిసిపేట్ చేసేటోళ్ళు, కానీ ఈసారి ఎందులో పార్టిసిపేట్ చేస్తలేరు. ఇక పోకుండ్రా మరి అని అంటే మేము పోతాం లడ్డిస్తారు అని అనుకుంటా. ఇద్దరైతే రెడీ అయిపోయి మంచిగా తొందరగానే రెడీ అయిపోయిండ్రు. పిల్లలకు వేరే రోజు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు, కానీ ఇండిపెండెన్స్ డేకి, జెండా వందరంకి అయితే తొందరగా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకు స్వీట్స్ ఇస్తారు, అవన్నీ ఉంటాయి కదా, ఏమన్నా యాక్టివిటీస్ అవి ఉంటాయి కదా, అందుకని తొందరగా వెళ్తారు. వీళ్ళకు గేమ్స్ కూడా గిట్లా ఏం ఆడిపియ్యరు, ప్రైజులు కూడా ఏం రావన్నమాట. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాతనైతే నేను ఈరోజు హెయిర్కి హెయిర్ ప్యాక్ పెట్టుకుందాము అనేది ఇదైతే మిక్సీ పట్టేసుకున్నా. ఇక ఈరోజు స్కూల్ లేదు, లంచ్ బాక్సులు కూడా లేవు కదా అని చెప్పేసి, అంటే తొందరగానే వస్తారు కదా స్కూల్ లేదు అని అంటే. ఇప్పుడు 10:30, 11:30 వరకు అయితే వచ్చేస్తారు. అని హెయిర్ ప్యాక్ పెట్టుకొని హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఇక పూజ చేసుకోవడానికి కొంచెం ఈరోజు లేటే అయింది. మా ఆయనకు కూడా ఈరోజు డ్యూటీ లేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఆయనకు కూడా హెయిర్ ప్యాక్ పెట్టేసిన. పువ్వులు అయితే తెంపుకొచ్చుకున్నా. మాకు ఇక్కడ కింద పువ్వులు, తులసి దళాలు, బిల్వ దళాలు అన్నీ ఉంటాయి అన్నమాట. తీసుకొని వచ్చి ఈరోజు లేట్ అయిపోయింది కదా, ప్రసాదం చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది, తులసి మాల కట్టేసరికి కూడా లేట్ అయిపోతుందని తులసి దళాలు అలానే పెట్టేద్దాము వెంకటేశ్వర్ల స్వామికి అని అలానే తులసి దళాలు అయితే పెట్టేసి పాలు నైవేద్యం పెట్టేసుకున్నా. అందులో కొంచెం బెల్లం కూడా వేసి నైవేద్యం అయితే పెట్టేసుకొని పూజనైతే చేసేసుకున్నాను. ఇక తర్వాతనైతే వంటనైతే స్టార్ట్ చేసేసానండి.
రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ రైస్ పెట్టేసుకొని కూర ఏమి వండాలి అని చాలాసేపటి వరకు ఆలోచించాను. అప్పటికే మా పిల్లలైతే వచ్చేసిండ్రు. ఇక ఆలుగడ్డలు అయితే ఉన్నాయి, ఆలుగడ్డ ఫ్రై చేద్దాము, టమాటా రసం చేద్దామంటే టమాటాలు లేవు, ఆలులు కూడా కొన్నే ఉన్నాయన్నమాట. అందుకని ఆలు మిల్ మేకర్ వేసి కర్రీ చేద్దాము అని అయితే అది చేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది. అలాగే మా ఆయన ఇవాళ గుడికి కూడా వెళ్దామన్నాడు. ఇక్కడ మా దగ్గర కామాఖ్య టెంపుల్ ఉంటుంది, చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అసలు చూపించాను మీకు వీడియోలో కూడా. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ టెంపుల్కి వెళ్తే, పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా. మేము ఆ టెంపుల్కి వెళ్దాము అని తొందరగానైతే వంట చేసేసిన అనమాట ఇక్కడ. కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి. మనము మామూలుగా ఆలు కర్రీ ఎలా చేస్తామో అలానే చేసి లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇక తిననైతే తిన్నాము. లంచ్ అయితే చేసేసిన తర్వాత మధ్యాహ్నము 1 వరకే ఉంటుందన్నమాట గుడి. అందుకని ఈవినింగ్ వెళ్దాము, ఎట్లయినా ఇక మళ్ళీ వెళ్ళినా కూడా అక్కడ వెయిట్ చేయాల్సిందే అని ఈవినింగ్ వెళ్దాం అనుకొని ఇక్కడ కారం అయిపోయింది నాది. అందుకని కారం పట్టుతుంది. ఇక్కడ పురుగులు అయినాయి. అసలు ఎన్నిసార్లు జల్లెడ పట్టినా కూడా మళ్ళా పురుగు అవుతుంది. పాత కారం కొత్త కారం 2 కలిపి పట్టుకుంటున్నా. పాత కారం తింటేనేమో తినబుద్ధి అవుతలేదు, కొత్త కారం తింటేనేమో పాత కారం ఖరాబ్ అవుతుందని అది కొంచెం ఇది కొంచెం కలిపి జల్లెడ పట్టేసుకొని ఒక దాంట్లోనైతే పెట్టేసుకున్నా. నా కారం ఇందులోనే పెట్టుకుంటా అనమాట. అందులోనైతే పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నా. ఇక లంచ్ అయితే కంప్లీట్ చేసేసినామండి. ఇక్కడ మా పిల్లలు అయితే ఇద్దరు చెస్ ఆడుకుంటున్నారు. కాసేపు మేము చెస్ ఆడుకుంటాము, మాకు బోర్ కొడుతుంది అని చెస్ అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ మా పిల్లలతోటైతే కొంచెం ఇక్కడ నేను ఆడుకున్నా అనమాట. కొంచెం సేపు అయితే వేళ్ళు ఇరుస్తారా అంటే అస్సలు ఇరనిస్తలేడు, గట్టిగా ఇరుస్తావు అని. అందుకే ఇద్దరితోటి కొద్దిసేపు అయితే ఆడుకునిగా. ఇక వీళ్ళతోటైతే కొద్దిసేపు ఆడుకున్న తర్వాత బట్టలైతే మడత పెట్టేసిన. మళ్ళీ ఈవినింగ్ గుడికి వెళ్ళేది ఉంది కదా అని, మళ్ళీ వర్షం గిట్ల పడితే తడిసిపోతాయని బట్టలు తీసి మడత పెట్టేసి బాసన్లు కూడా తోమేస్తే ఒక పని అయిపోతుంది అని బాసన్లు కూడా తోమేస్తుంది ఇక. ఇక ఫ్లిప్కార్ట్లో నేను కొన్ని బుక్స్ అయితే ఆర్డర్ పెట్టిన, బుక్స్ అయితే వచ్చినాయి. బుక్స్ ఏంటి ఏం బుక్స్ అనేది అది నేను ఇంకో బ్లాగ్లోనైతే షేర్ చేస్తానండి. ఇందులోనైతే కొంచెం లెంత్గా అయిపోతుంది వీడియో, అందుకని ఇందులోనైతే షేర్ చేయట్లేదు. అవైతే మా పిల్లలు ఎంత ఎగ్జైటింగ్ ఓపెన్ చేస్తున్నారో చూడండి. బుక్స్ అయితే వాళ్ళు ఇష్టంగా తీసుకోమంటేనే తీసుకున్నా, నా కోసం వాళ్ళ కోసం కూడా అవుతుంది అని చెప్పేసి ఈ బుక్స్ అయితే తీసుకున్నాను. ఇక మేము బయటకు వెళ్తామని చెప్పినా కదా, టెంపుల్కి మేము వెళ్ళే దారిలోనే ఒకటి వాగులా ఉంటుంది. ఇది మొన్న ఒక వీడియోలో చెప్పిన కదా నేను, తాబేలు ఇది క్రాక్ వచ్చింది పాతది, అందుకే కొత్తది తీసుకున్నా అని. ఈ పాతది అండ్ మనం దేవుని దగ్గర నిర్మాల్యం ఉంటుంది కదా, అదంతా తీసుకెళ్ళి ఆ వాగులో వేసేద్దాము పారే నీళ్ళల్లో అని చెప్పేసి అట్టే తీసుకెళ్ళినాము. ఇదేనండి ఆ వాగు. ఈ పైనుండే వేయాలి మనము, కిందికి పోయి వేయరాదు. అందుకని పైనుంచి వేసినాం. ప్లాస్టిక్ కవర్ వేయొద్దు
వేయొద్దు అని లోపల బట్టది ఉందన్నమాట. ఆ బట్టది వేసేసి ప్లాస్టిక్ కవర్ వేయలేదు, మేమే తీసేసుకున్నాము. మళ్ళీ వాటర్లో వేస్తే అలానే ఉండిపోతుంది కదా అని అదైతే వేయకుండా బండి ఆపి అక్కడ వేసేసి ఇక గుడికైతే బయలుదేరినాము. బయలుదేరిన తర్వాత మాకు అక్కడ గోవులు ఉంటాయి అన్నమాట. గో సంరక్షణ చేస్తారు గుళ్ళో. గోవులకని బనానాలు అయితే తీసుకున్నాము. ఎప్పుడైనా తీసుకెళ్తాము, అంటే కొంచెం తక్కువ తీసుకెళ్ళేటోళ్ళము. ఒకసారి తీసుకెళ్ళినప్పుడైతే సరిపోలేదు అసలు, అందుకని ఈరోజు కొంచెం ఎక్కువనే తీసుకెళ్ళాం. ఇదేనండి టెంపుల్, అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేను కరెక్ట్ 1 ఇయర్ ముందు ఫస్ట్ టైం వెళ్ళిన. ఇక్కడికి వెళ్ళిన తర్వాత పర్సనల్గా నా లైఫ్లో చాలా మారిననమాట. నేను అసలు చాలా మార్పులు వచ్చినాయి నా లైఫ్లో. ఒక ఏదన్నా మనము సమస్య వస్తే దాన్ని ఎట్లా ఆలోచించాలి అనేది ఆలోచన విధానం కానీ అసలు చాలా చేంజ్ అయినా నేనైతే. నాకు ఈ టెంపుల్కి వెళ్తే ఎందుకో ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. రీసెంట్గానే ఇది కట్టిండ్రు, ఇంతకుముందు లేదు, 1 ఇయర్ బ్యాకే అనుకుంటా. నేను అప్పుడే స్టార్టింగ్ వెళ్ళిన, కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా. అసలు వెళ్ళిన తర్వాత నాకు చాలాసార్లు వెళ్ళిన ఇప్పటికి, కానీ నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మా కామాఖ్య టెంపుల్ ఇది మందమరిలో ఉంటుంది. ఇక మేమైతే తీసుకెళ్ళిన బనానాలు అయితే గోవులకు పెట్టేసి అక్కడ మనకు సెట్ ఇస్తారనమాట. నేను శ్రావణ మాసం కదా, అమ్మవారికి గాజులు అవన్నీ వేస్తే బాగుంటుందని ఆ సెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ దండం పెట్టేసుకున్నాం. ఫస్ట్ వినాయకుడి దగ్గర గుంజీలు కూడా తీసిండ్రు మా పిల్లలు. లోపల కూడా ఎక్కువ మంది అయితే లేరు. మనము హారతి టైంలో వెళ్తేనైతే అసలు గూస్ బంప్స్ వస్తాయి మనకు, అంత బాగుంటుంది హారతి అయితే. 3 అమ్మవార్లకు హారతి ఇస్తారనమాట. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. మేము ఒక 2-3 టైమ్స్ అయితే హారతి టైంకి వెళ్ళినాము. చాలా బాగా అనిపిస్తుంది అసలు. 3 అమ్మవార్లు ఉంటారు, వారాహి అమ్మ, కామాఖ్య అమ్మ, శారదాదేవి, 3 ఉంటారనమాట. ఈమెనే కామాఖ్య అమ్మ. అసలు ఎంత బాగుందో, అసలు అందంగా అలంకరించిండ్రు. దర్శనం అయితే చేసేసుకొని ఇక బయటకైతే వచ్చినాము. అమ్మవారికి కొన్ని గాజులు పెట్టేసి మనకు మళ్ళీ గాజులు రిటర్న్ ఇస్తారు. ఆ గాజులు నేను అక్కడనే వేసేసుకున్నాను అనమాట. టెంపుల్లో వేసేసుకొని ప్రసాదం కూడా పెడితే ప్రసాదం కూడా తిని ఇక ఇంటికైతే బయలుదేరుతున్నాము. కొంచెం మబ్బు ఉంది, చినుకులు కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి. మళ్ళీ వర్షం వస్తుందేమో అని ఇక వచ్చేస్తున్నాం అనమాట. అసలు చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక టెంపుల్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు మాకు ఇంట్లో కూరగాయలు లేవు, కూరగాయలు కూడా తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసినామండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే ఇలాంటి వీడియోస్ కోసం.